వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఈరోజు ఒక క్వశ్చన్, అలానే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎలా రాయాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. క్వశ్చన్ ఏంటంటే, వైదిక సమాజం మరియు మతం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి? సొసైటీ గురించి, అలానే రిలీజియన్ గురించి అడగడం జరిగింది. అలానే భారతీయ సమాజంలో ఇప్పటికీ కొన్ని లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అనేటటువంటి ప్రశ్న అయితే అడగడం జరిగింది. స్టిల్ మనం చాలా వరకు వైదిక సమాజంలో ఉన్నటువంటి అంశాలు నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది. మన యజ్ఞయాగాదులు చూసుకున్నా, పూజా కార్యక్రమాలు చూసుకున్నా, ఈవెన్ సొసైటీ ఆస్పెక్ట్లో చూసుకున్నా చాలా అంశాలని నేటికి కూడా అనుసరిస్తున్నాం. అవి ఉన్నాయా లేవా అనేసి అడగడం జరిగింది. సో దట్ ఎలాంటి ప్రశ్న అడిగినప్పుడు ఏ విధంగా ఆన్సర్ రాస్తాం. సో మెయిన్గా ఇంట్రడక్షన్ అనేది రాయాల్సినటువంటి అవసరం ఉంది. వైదిక మతానికి సంబంధించినటువంటి టైం పీరియడ్ రాసి దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత అయితే ఖచ్చితంగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మనకి మెయిన్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమి అడిగారు, ప్రధాన లక్షణాలు ఏమున్నాయి అనేసి అడగడం జరిగింది. అది మతము మరియు సమాజానికి సంబంధించి రెండింటిని కూడా సపరేట్గా రాయండి. సో ముఖ్యంగా వైదిక సమాజం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని చూస్తే, ఒకటి కుటుంబ వ్యవస్థ, స్త్రీ స్థానం, వర్ణ వ్యవస్థ, ఆర్థిక జీవితం, సామాజిక విలువలు ఏ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా అయినా రాయండి, లేదంటే ఒక ఫ్లో చార్ట్గా వేసి చూపించినా బెటర్గా ఉంటుంది. అంటే సమాజం అనేసి మెన్షన్ చేసి కుటుంబ వ్యవస్థ, స్త్రీ స్థానం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, సామాజిక విలువలు, దీంతోపాటు వర్ణ వ్యవస్థ. సో మెయిన్గా కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే ప్యాట్రియార్కల్ సిస్టమ్, పితృస్వామ్య వ్యవస్థ ప్రబలంగా ఉండేదని. వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జస్ట్ ఇలా రాయడం మాత్రమే కాకుండా దానికి ఎవిడెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అంశాల గురించి కూడా రాయాలి. సో ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, అలానే పెద్దవారి కుటుంబానికి అధిపతులుగా ఉండే వాళ్ళని కులాపాస్ అని కూడా పిలవడం జరిగింది కదా. ఆ అంశాలని రాస్తేనే మీరు రాసినటువంటి వాటికి సబ్స్టాన్షియేట్ అవుతుంది. హిస్టరీ అంటే పూర్తిగా ఎవిడెన్సెస్ ఆధారంగా చూపించడమే హిస్టరీ. సో మనం మెయిన్స్ సంబంధించినటువంటి సమాధానం రాసేటప్పుడు కూడా దానికి ఎవిడెన్సెస్ని మనం కోట్ చేస్తేనే దానికి బలం చేకూర్చినట్టు ఉంటుంది. అలా రాయకుండా జస్ట్ రాసామో అనుకోండి, అది చాలా జనరల్గా కనిపిస్తుంది. సో దట్ మనం 3 పేజీలు రాసినా కూడా దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. దెన్ అక్కడ మహిళల స్థానం ఏ విధంగా ఉండేది. ప్రాథమిక వైదిక కాలంలో స్త్రీలకు గౌరవం ఉండేది. అంటే మనకి తొలివేద కాలం, అలానే మలివేద కాలం అని చెప్పుకున్నాం కదా. సో మొదటగా స్త్రీలకు చాలా వరకు గౌరవం ఉండేది. అది ఎలా తెలుస్తుంది? సభ, సమితి, విధాత వంటి వాటిల్లో వాళ్ళకి ముఖ్యమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది అనేది చూడటం వల్ల మనకు తెలిసింది. అలానే అక్కడ స్త్రీలకు విద్యా హక్కు కూడా కలిగి ఉండేది. దానికి ఎగ్జాంపుల్ గార్గి, మైత్రేయి వంటి ఋషులు దానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దెన్ ఆ తర్వాత మలివేద కాలంలో, లేటర్ వేదిక పీరియడ్లో, వైదిక కాలంలో స్త్రీ యొక్క స్థానం అనేది తగ్గింది. ఎలా తెలిసింది? అది సభా, సమితి, విధాతాస్లో వాళ్ళ యొక్క స్థానం అనేది పూర్తిగా లేకుండా పోయింది. సో దీనివల్ల స్త్రీ స్థానం తగ్గిందని తెలిసింది. అలానే సతీ సహగమనం వంటివి అనుసరించడం జరిగింది అనేది తెలిసింది. ఇటువంటివన్నీ చూస్తే స్త్రీ యొక్క స్థానం అటు లేటర్ వేదిక, ఎర్లీ వేదికలో ఏ విధంగా ఉండేది అనేది డిఫరెన్షియేట్ చేస్తూ రాసినా కూడా బెటర్గా ఉంటుంది. దెన్ వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో మొదటి వృత్తి ఆధారంగా ఉండేది. సో ఫస్ట్ ప్రొఫెషన్ బేస్డ్గా ఉండేది, ఆ తర్వాత క్యాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉండేది. ఎలా జారింది? జన్మం ఆధారంగా, పుట్టుక ఆధారంగా క్యాస్ట్ అనేది మారిపోయింది. సో ముఖ్యంగా చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. దెన్ ఆ తర్వాత పురుష సూక్తంలో ఈ ద్విజులు, ఏకజులు అనేటటువంటి కాన్సెప్ట్ కూడా రావడం జరిగింది కదా. సో ఈ విధంగా వర్ణ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండేది. దెన్ ఆర్థిక జీవితం ఏ విధంగా ఉండేది. ముఖ్యంగా వ్యవసాయము, పశుపోషణ అనేవి ప్రధాన వృత్తులుగా ఉండేవి. లోహాల వినియోగం కూడా పెరిగింది, ముఖ్యంగా ఐరన్. సో దీన్నే మనం ఐరన్ ఏజ్గా కూడా పిలుచుకుంటాం. అప్పుడు ఆ ఐరన్ ఏమని పిలిచేవారు? ఆయా అనేసి, కృష్ణ ఆయా అనేసి కూడా పిలవడం జరిగింది కదా. సో ఇటువంటివి కోట్ చేసినప్పుడే మన యొక్క ఆన్సర్కి సబ్స్టాన్షియేషన్ ఎక్కువగా ఉంటుంది. దెన్ వీళ్ళ కాలంలో సోషల్ వాల్యూస్ ఎలా ఉండేవి అనేటటువంటి అంశాన్ని చెప్పిన తర్వాత, ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా సమాజం ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి చెప్పాం. దెన్ మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అడిగారు కదా. సో వైదిక మతం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడాలి. దెన్ ఫస్ట్ పాలిథిజం, బహుదేవత ఆరాధన అనేది ఎక్కువగా ఉండేది. మనకి అది ఎలా తెలిసింది? ఎర్లీ వేదిక పీరియడ్లో అగ్ని, ఇంద్ర, వాయు, సూర్య, వరుణ మొదలైనటువంటి దేవతల్ని ఎక్కువగా ఆరాధించేవారు. దెన్ ఆ తర్వాత వీళ్ళ యొక్క ప్రాముఖ్యత తగ్గి త్రిమూర్తి అనేటటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది. ఇది ఎప్పుడు? లేటర్ వేదిక పీరియడ్లో రావడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్స్ గురించి కూడా రాయాలి. దెన్ ఆ తర్వాత యజ్ఞయాగాదులు ఏ విధంగా ఉండేవి. ముఖ్యంగా యజ్ఞాలు అనేవి ప్రధాన మత కార్యాలుగా ఉండేవి. యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకునేవారు. సో ఇటువంటి వైదిక క్రతువుల వల్ల ఎక్కువగా ఖర్చులు అనేవి పెరగడం వల్లే ఆ తర్వాత శ్రమణ ట్రెడిషన్ అనేది కూడా వచ్చింది కదా.
బట్ శ్రమణ ట్రెడిషన్ గురించి కాకుండా యజ్ఞాలు యాగాదులు ఎక్కువగా ఉండేవి. వాళ్ళ మతపరమైనటువంటి అంశాల గురించి చెప్పేటప్పుడు మాట్లాడాలి. దెన్ ఆ తర్వాత ప్రార్థనలు మరియు స్తోత్రాలు, ముఖ్యంగా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వ వేదంలో ఎక్కువగా ప్రార్థనలు కావచ్చు, స్తోత్రాలు, ఇటువంటి అంశాల గురించి పేర్కొనడం జరిగింది కాబట్టి ఆ అంశాలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మాట్లాడాలి. దెన్ రీబర్త్ అండ్ కర్మ అనేటటువంటి కాన్సెప్ట్స్ కూడా ఈ కాలంలో మనకు కనిపిస్తుంది. వైదిక కాలంలో కర్మ, మోక్ష, పునర్జన్మ సిద్ధాంతాలు చాలా ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది. ముఖ్యంగా ఈ పునర్జన్మ సిద్ధాంతానికి అనుగుణంగానే శ్రమణ ట్రెడిషన్ వ్యతిరేకంగా ఏర్పడింది. ఈవెన్ బౌద్ధ మతంలో చాలా వరకు వైదిక క్రతువులకి ఎగనెస్ట్గానే ఆ మత సిద్ధాంతాలు కూడా రావడం జరిగింది అనేది కూడా మనం బౌద్ధ జైన మతాలకు సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు చూస్తాం. సో ఈ విధంగా వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సామాజిక మతపరమైనటువంటి అంశాల గురించి చర్చిస్తాం. మనకు అంతటితో క్వశ్చన్ అడిగడం ఆపేశారంటే అంతటితో ఆపలేదు. ఇంకా ఏం మెన్షన్ చేశారు, భారతీయ సమాజంలో ఇప్పటికీ కొన్ని లక్షణాలు వైదిక మతంలో అనుసరించినటువంటి అంశాలు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా అని అడిగారు. ఎస్, నేను అనుకుంటున్నా. సో ఇప్పటికీ భారతీయ సమాజంలో ఉన్నటువంటి వైదిక లక్షణాలు ఏంటి అంటే, ఒకటి కుటుంబ విలువలు. సో ఫస్టే చెప్పాం మనం, కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. పెద్దలను గౌరవించడం, సంయుక్త కుటుంబాలు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం, దీంతోపాటు ప్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ స్టిల్ ఇప్పటికీ కూడా ప్రివలెంట్గా ఉన్నాయి. దెన్ పితృస్వామ్య ధోరణి, ఇంకా అనేక ప్రాంతాల్లో పురుషాధిక్యత అనేది ఉన్నది. దీంతోపాటు వర్ణ జాతి ప్రభావం, వృత్తుల్లోనూ వివాహాల్లోనూ ఇంకా కుల వ్యవస్థ ఉన్నది. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిందంటే అది చాలా రేర్గా చూస్తాం, ఫ్రీక్వెంట్గా అయితే జరిగేటట్టు ఎక్కువగా కనిపించం. స్టిల్ మనకు వివాహాల్లో కూడా వృత్తుల్లో కూడా కుల వ్యవస్థ అనేది ప్రబలంగా ఎక్కువగానే ప్రభావం ఉంది. సో స్టిల్ అది అప్పటి కాలం నుంచి నేటి కాలం వరకు కూడా అనుసరిస్తున్నాం. అలానే ఆధ్యాత్మిక మరియు మతాచారాలు, యజ్ఞాలు నేటికి చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, మంత్రాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, వైదిక మతానికి సంబంధించినటువంటి అంటే వైదిక సమాజంలో ఏవైతే అనుసరించామో నేటికి కూడా మన భారతీయ సమాజంలో అనుసరిస్తున్నామని తెలుస్తుంది. అలానే ధర్మం, సత్యం, అతిథి దేవోభవ అనేటటువంటి భావనలు మన భారతీయ సంస్కృతిలోని ఇంకా ముఖ్యమైనటువంటి విలువలుగానే ఉన్నాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ ఏవైనా ఈవెంట్స్ జరిగినప్పటికీ కూడా మనం ఈ అతిథి దేవోభవ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. వసుదైక కుటుంబం అనేసి, యూనివర్సాలిటీ, ఇటువంటి ఎన్నో కాన్సెప్ట్స్ నేటికి కూడా అనుసరిస్తున్నాం. అవన్నీ కూడా వైదిక సమాజంలో ఉన్నటువంటి అంశాలే. సో ఈ విధంగా మీరు సమాజానికి సంబంధించినటువంటివి సపరేట్గా రాయండి, మతానికి సంబంధించినటువంటి అంశాలు సపరేట్గా రాయండి. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని కొంచెం సేగ్రిగేట్ చేసి ప్రాపర్గా రాసినట్టు ఉంటుంది. అలానే ఎగ్జామినర్కి కూడా ప్రాపర్గా ఐడియా కూడా వస్తుంది. సో దట్ ఆయన ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఓకే, ప్రతి అంశానికి సంబంధించి ఈ అభ్యర్థికి అన్ని అంశాల మీద కూడా అవగాహన ఉంది అనేటటువంటి క్లారిటీ వస్తుంది. దెన్ ఆ తర్వాత వైదిక సమాజం ప్రాచీనమైనదైన దాని యొక్క మూల విలువలు, కుటుంబ వ్యవస్థ, మతాచారాలు భారతీయ సంస్కృతిలో ఇప్పటికీ బలంగా కొనసాగుతున్నాయి. హౌఎవర్ కొన్ని అంశాలు మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ స్థానం, కుల వివక్షత సమాజం మారుతున్న కొద్దీ సవరణలు అయితే పొందుతూ ఉన్నాయి. అంటే స్త్రీ స్థానంలో ఎర్లీ వేదికలో మంచిగానే ఉంది, లేటర్ వేదికకు వచ్చేటప్పుడు మారింది కదా. మరి లేటర్ వేదికలో ఉన్నటువంటి ఉమెన్ యొక్క స్టేటస్ నేటికి లేదు, చాలా వరకు మారింది. ఉమెన్ ఎంపవర్ అవుతున్నారు, చాలా వరకు పురోగతి కూడా కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చూస్తే ఈ అంశాన్ని కూడా ఇలా రాసి సమాజం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చాలా వరకు సవరణలు, మార్పులు కూడా పొందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని వేస్తే మన యొక్క ఆన్సర్ నీట్గా ఉంటుంది. ఇలా రాసామంటే 6.5 to 7 మార్క్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.